తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించినటువంటి అంశం తారస్థాయికి చేరింది. ఎందుకంటే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు దుమారం లేపాయి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టం అని నేను అడుగుతున్నా. తప్పని పరిస్థితిలో ఇక్కడ ఏమంటున్నాడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు సార్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తెలిసో తెలియక ఒక పిల్లగాడు తాగి బండి నడిపితే దారుణంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 5,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారంటూ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఘాటుగా విమర్శించిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం అయింది. మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి ఆయన చేసినటువంటి వాక్యాల గురించి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాను బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. ఏమంటున్నాడంటే ఎవరికి కూడా రాయితీ ఇవ్వకండి అంటూ మరి ఇండైరెక్ట్గా చెప్పేసిండు. చాలామంది ఇప్పటికే మీలో కూడా చాలామంది కూడా ఒక ఇంటెన్షన్ ఉంటుంది, మార్చి నెల రాబోతూ ఉంది, మార్చి నెలలో మాకు సంబంధించినటువంటి చలాన్లలో డిస్కౌంట్ వస్తుంది, ఆ డిస్కౌంట్ తోటి మేమంతా కూడా చలాన్లు అంతా కూడా క్లియర్ చేసుకుందామని చాలామంది ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో అవన్నీ కూడా ఏదైతే ఆవిరైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పూర్తి మొత్తంలో కట్టించుకోవాలి. అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్లకు వచ్చినప్పుడు, ఎవరైతే రిజిస్ట్రేషన్లకు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి యజమానులకు సంబంధించినటువంటి బ్యాంక్ వివరాలు తీసుకోండి, వాటిని సింక్ చేయండి. ఏదైతే రిజిస్ట్రేషన్ తోటి సింక్ చేయండి. చలాన్లు పడ్డ వెంటనే డబ్బులు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కట్టే విధంగా దాని చర్యలు తీసుకోండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి గతంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు అంతా కూడా చూస్తూ ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా మాట్లాడుతుంది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వీళ్ళు మేనిఫెస్టోలో చాలాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పొందుపరిచారు. దాని గురించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకం, దాంట్లో భాగంగా చలాన్లు, ట్రాఫిక్ చలాన్లు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ చలాన్లపై ఒక్కసారి రాయితీ పథకం అమలు చేస్తారని చెప్తా ఉన్నారు. 2 వీలర్లకు, ఆటోలకు 80% రాయితీ ఇస్తారట, 20% మాత్రం చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అదేవిధంగా కార్లకు, లైట్ మోటార్ వెహికల్స్లకు, భారీ వాహనాలకు సంబంధించి ఏదైతే 60% రాయితీ ఇస్తామని చెప్పారు. అంటే కేవలం 40% మాత్రం కట్టుకుంటే సరిపోద్దని చెప్పారు. ఆర్టీసీ బస్సులు ఇంకా తదితర వెహికల్స్ కూడా 90% రాయితీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 10% మాత్రం కట్టుకుంటే సరిపోద్దని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో మరి వాళ్ళు రాసినటువంటి రాతల గురించి మాత్రమే నేను చెప్తా ఉన్నా, కొత్తగా ఏం తీసుకొచ్చింది ఏం లేదు. ఇక ఇదంతా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మేనిఫెస్టోలో కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి చలాన్ల అంశం కూడా వాళ్ళే పొందుపరిచారు. కానీ ఇదంతా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఈ విధంగా అంటే ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి చలాన్లను వాళ్ళ అకౌంట్లో నుంచి నేరుగా బదలాయించే విధంగా ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన చేసినటువంటి వాక్యాలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతా ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఒకవేళ రాంగ్ రూట్ కనుక వెహికల్ వెళ్తే చలాన్ వేస్తారు. అదేవిధంగా ఓవర్ స్పీడ్కి చలాన్ ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్కు చలాన్ ఉంటుంది, సిగ్నల్ జంప్కు చలాన్ ఉంటుంది, నో పార్కింగ్ సంబంధించినటువంటి అంశంలో కూడా చలాన్లు వేస్తారు. ఇక ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయంటే పూర్తి మొత్తంలో తప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్స్ అత్యుత్సాహం అనుకోవచ్చు, లేకపోతే
వాళ్ళ తప్పిదాలో టెక్నికల్ ఇష్యూ తెలియదు, కానీ వాళ్ళను పూర్తి మొత్తంలో నేను తప్పు పట్టాను. కొంతమంది మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇష్టానుసారంగా ఫోటోలు కొడుతూ ఉంటారు. ఈ కానిస్టేబుల్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ట్రాఫిక్ ఉన్న దగ్గర దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం పక్కన పెట్టి కేవలం ఫోటోగ్రాఫర్ లాగా ఫోటోలు కొట్టడమే పనిగా వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పై అధికారులు ఒత్తిడి అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ నేపథ్యంలో వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళ పై అధికారులను ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను మాత్రమే నేను తప్పు పడతా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే మీకు వేరే వెహికల్కి సంబంధించినటువంటి ఏదైతే చలాన్లు ఉంటాయో మీ ఫోన్ నెంబర్కు ఫోటోలు వస్తాయి. తీరా ఓపెన్ చేసి కనుక చూస్తే వేరే వెహికల్కి సంబంధించినటువంటి ఫోటోలు అంతా మీ అకౌంట్లో మరి పడుతూ ఉంటావు. ఇదే విధంగా ప్రభుత్వం వివరిస్తే ఒకవేళ ఈ ఆటో డెబిట్ ఏదైతే ఉందో దాన్ని కనుక అమలు చేస్తే ఒక వ్యక్తి ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్తాడు, ఒక వ్యక్తి లేకపోతే స్కూల్ ఫీజో కాలేజ్ ఫీజో కట్టడానికి వెళ్తూ ఉంటాడు, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ప్రభుత్వం పునరావృతం చేసుకొని ఆలోచించుకొని మరి చేసేటువంటి పని సక్రమమైనదా లేకపోతే ఇది ఏందనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా చాలా చోట్ల మనం చూస్తాం పార్కింగ్ ఏరియాలు ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఏరియాలు కూడా ఎక్కడ కూడా చాలా వరకు కూడా ఉండవు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న గల్లీలో లేకపోతే చిన్న చిన్న తొవ్వలో ఎక్కడనో చూసుకొని ఒక పక్కకు పార్క్ చేసుకొని వెళ్తారు. ఆ పార్కింగ్ చేసిన అంటే జస్ట్ 2 సెకండ్లు 3 సెకండ్లు 4 సెకండ్లు 10 సెకండ్లు 5 నిమిషాలు వాళ్ళకి చిన్న పని ఉంటే అటు వెళ్ళి అర్థం అనుకుంటారు. ఆ టైంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వస్తాడు, ఫోటో కొడతాడు, వెళ్ళిపోతాడు. దాన్ని మరి క్లియర్ చేసేటువంటి ప్రయత్నం పక్కన పెడతాడు, కేవలం ఫోటోలు కొట్టడానికి ఆసక్తి ఎక్కువ చూపెడతాడు. సో వీళ్ళకు సాయంత్రం వరకు చూసుకుంటే ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఓపెన్ చూస్తే నో పార్కింగ్లు ఉన్నదని ఫైన్ కట్టమని చెప్తారు. ఆ వ్యక్తి ఒకవేళ అర్జెంట్ పని ఉండి ఇంకెక్కడికైనా వెళ్తే హాస్పిటల్ ముందటనే ఒకవేళ పార్కింగ్లో పెట్టి వెళ్తే హాస్పిటల్లో డబ్బులు కడదాం మెడిసిన్కో దేనికో అనుకో లోపలికి వెళ్తే ఆ అకౌంట్లో డబ్బులు కాలైతే పరిస్థితి ఏంది? అంటే ప్రభుత్వ ఖజానా ఏ విధంగా రాబట్టాలో చూస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఏ విధంగా పెంచితే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచించాలి. పార్కింగ్ సమస్య విపరీతంగా ఉంది హైదరాబాద్ నగరంలో. ఆ పార్కింగ్ సమస్యను అంతా పక్కన పెట్టి ఈ పైసలు వసూళ్ళ పంచాయతీ ముందర పెట్టుకుంటున్నది ప్రభుత్వం. ఇక వెహికల్ ఎక్కడో ఉంటుంది, ఈ పాపం వేరే వ్యక్తికి చలాన్ వెళ్తుంది. ఆ వ్యక్తి చలాన్లో ఉన్నటువంటి ఏదైతే అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కట్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే రేవంత్ రెడ్డి ఆలోచనలు ఆయన చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈయన పెద్ద చెప్తూ ఉంటారు, నేను చాలా విజ్ఞానంగా ఆలోచిస్తా అని చెప్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ నగరంలో ఏదైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, అదేవిధంగా జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి వేల మంది లక్షల మంది పని చేస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇతర పట్టణాల్లో కావచ్చు. వాళ్ళంతా కూడా రోజువారీ కూలి వాళ్ళకు అది చేసుకుంటేనే వాళ్ళకు సమస్యలన్నీ ఉండకుంటుంటే వాళ్ళంతా కూడా ఒక ముద్ద తినేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది హైదరాబాద్ నగరానికి కావచ్చు ఇతర పట్టణాలకు వలస వచ్చి చాలా వరకు కష్టాల్లో ఉండే వస్తారు. వాళ్ళంతా కూడా అప్పుల పాలేయో లేకపోతే ఇంట్లో పరిస్థితి బాగాలేకనో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా విపరీతంగా ట్రాఫిక్ పోలీసులు వేధిస్తూ ఉన్నారట ఈ చలాన్లు వేసి. కొన్ని సందర్భాల్లో హెల్మెట్ మర్చిపోతూ ఉంటారు. ఆ హెల్మెట్ మర్చిపోవడం మరి వీళ్ళు ఏం చేయాలి, హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. అవన్నీ పక్కన పెట్టి తప్పు చేస్తే దొరకబట్టేటట్టే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఎట్లుండాలంటే తప్పులు చేయకుండా రూపుదిద్దాలి, కానీ తప్పులు చేస్తే మేము దొరకబట్టినామని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో వాళ్ళంతా బతుకులంతా కూడా ఛిద్రమైపోతూ ఉన్నాయి. మళ్ళా మరోపక్క ఒక వెహికల్కి సంబంధించి ఒక వెహికల్లో ఒక ఆటో డ్రైవరు వాళ్ళ వెహికల్లో ప్యాసింజర్ని ఎక్కించుకుంటే ఆ ప్యాసింజర్ ఏం చేస్తాడు, ఆయనకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన గమ్యస్థానాన్ని మాత్రమే దింపని చెప్తాడు. ఒకవేళ అక్కడ దింపకపోతేనేమో ప్యాసింజర్ ఇబ్బంది పెడతారు, దింపుతేనేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇబ్బంది పెడతారు. తిట్టుడు ఇక విపరీతంగా తిడతారట వాళ్ళని. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆటో డ్రైవర్లను విపరీతమైనటువంటి స్థాయిలో బూతులు తిడతారట. ఇది కూడా చాలామంది చెప్తా ఉన్నారు ఆటో డ్రైవర్. ఇక వాళ్ళు ఆపిన వెంటనే ఆటో డ్రైవర్ అక్కడ ఆటో ఆపుతాడు. ఏం చేస్తాడు, ఆటో ఆపి వాళ్ళని దింపుతాడు. ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఇట్లా జస్ట్ ఇట్లా హోల్డ్ చేసి ఆయన దింపుతాడు. ఆ దింపే టైంలోనే ఫోటో కొడతాడు.
ఇప్పుడు వాడు పొద్దుంత సంపాదించిందంటే ఈ ట్రాఫిక్ చలానికే పెట్టాలి. ఇక పొద్దుంత 1000 రూపాయలు 1500 సంపాదిస్తాడు కావచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 500 నుంచి 1000 రూపాయలే. ఆ 500 నుంచి 1000 రూపాయలు ఈ ట్రాఫిక్ చలాన్లకే కట్టాలి. ఒకవేళ కనుక ఈ ఆటో డెబిట్ సంబంధించి ఏదన్నా అమల్లోకి తీసుకొస్తే, ఈ ఆటో డెబిట్ కనుక ఒకవేళ అమల్లోకి తీసుకొస్తే వాళ్ళ అకౌంట్లు కూడా మైనస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ప్రభుత్వం ఆలోచించి పనులు చేస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఇన్నోవేటివ్ ఆలోచించి ఇంకేమన్నా కొత్త కొత్త పథకాలు లేకపోతే ఇంకేమన్నా మంచి ఏమన్నా తెచ్చే ప్రయత్నం చేయాలి. కాకపోతే ఈ పనికి రానటువంటి పనులు అంటే తప్పు, ఎవరు తప్పు చేసినా తప్పే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా తప్పే, నో పార్కింగ్ చేసినా తప్పే, అదేవిధంగా ఓవర్ స్పీడ్ నడిపినా తప్పే, ట్రిపుల్ రైడింగ్ నడిపినా తప్పే. తప్పు కాదని ఎవరు అనరు. కాకపోతే అవి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అవి జరిగినాక ఫోటోలు తీసి ఫైన్ వేసుడు ఆ ప్రభుత్వం బాధ్యత. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్ల మీద కంటే గల్లీలో ఎక్కువ తిరుగుతున్నారంటూ కూడా చాలామంది జనాలు ఆరోపిస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి ట్రాఫిక్ నియంత్రణ చాలా చోట్ల ఇంకా రోడ్లు మొత్తం కూడా గుంతలు ఉన్నాయి. ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏరియాస్లో కింది నుంచి మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అంతా మీది పొంగుతుంది. అవన్నీ కట్టడి చేయాలి ప్రభుత్వం. అంటే ఆ విధంగా ఆలోచించాలి. అప్పుడు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా భయంతో జాగ్రత్తగా వస్తారు బయటికి. ప్రజలు కూడా హెల్మెట్ ధరించాలి. ప్రభుత్వాన్ని చక్కదనాలు ఉండి ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వమే చక్కలేదు, ప్రజలు ఏం చేస్తారు? సో ఈ విధంగానైనా ప్రభుత్వం ఆలోచించి మంచి సంస్కరణ తేవాలి, మంచి పథకాలు తేవాలి, ప్రజలకు వీలుండేటువంటి పనులు చేయాలి.